ఫ్రెండ్స్ ఇది ఒప్పో K13 5G ఒప్పో K సిరీస్ అంటే వీళ్ళు ఆన్లైన్ ఫోకస్ చేసి తీసుకొస్తూ ఉంటారు. ఇది అన్బాక్సింగ్ చేద్దాం ఫస్ట్, తర్వాత దీని ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఎలా ఉందో. బాక్స్ చూస్తే మనకి నార్మల్ ఒప్పో ఫోన్స్ బాక్స్ లాగే ఉంటది, ఏమి చేంజ్ లేదు. బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వస్తే ఫస్ట్ మనకి కేస్ ఇస్తున్నారు. కేస్ చాలా బాగుంది, ఇది మీకు ఫోన్ కలర్ తో మ్యాచ్ అవుతుంది. దీంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది బాక్స్ లో. నెక్స్ట్ మీకు 80 వాట్ చార్జర్ బాక్స్ లో వస్తుంది. సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది, ఒక టైప్ A to టైప్ C కేబుల్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ లో మీకు చార్జర్, కేసు, స్క్రీన్ గార్డ్ అన్ని వస్తున్నాయి, ఏవి ఎత్తుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ మిగతా విషయాలకు వెళ్ళే ముందు కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ అండ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 8GB తో వస్తుంది. 8GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో మెయిన్ హైలైట్ బ్యాటరీ. 7000 mAh బ్యాటరీ ఫోన్ అయితే వస్తుంది అండ్ 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సో ఈజీగా మీరు ఒక గంటలో ఈ ఫోన్ ని ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. అండ్ ఇంకా డిశ్చార్జ్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 6 సిరీస్ ప్రాసెసర్ 6 Gen 4 4nm బిల్డ్ అయిన ప్రాసెసర్ పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. ఇది బ్యాటరీ లైఫ్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక మీడియం యూజర్ అయితే మీరు 2 days అయితే రావచ్చు. ఎంత హెవీ యూజ్ చేసినా కానీ ఫుల్ వర్క్ ఈజీగా అయితే మీకు వస్తుంది. 7000 mAh బ్యాటరీ. ఇది ఈ బ్యాటరీ మీకు పవర్ బ్యాంక్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఫోన్ యూజ్ చేసి మీరు వేరే ఫోన్ ని ఛార్జ్ పెట్టాలనుకుంటే ఛార్జ్ పెట్టవచ్చు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అండ్ ఈ ప్రాసెసర్ మీకు మిడ్ రేంజ్ ప్రాసెసర్. 6 సిరీస్ ప్రాసెసర్స్ మీకు మంచిగా ఉంటాయి, మీకు జనరల్ యూస్ కి చాలా బాగుంటాయి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్. గేమింగ్ విషయానికి వస్తే ఈ ఫోన్ మీకు ప్రెజెంట్ అయితే అన్ని 60 FPS లో రన్ చేస్తుంది గేమ్స్. కాల్ ఆఫ్ డ్యూటీ ఒకటి 90 FPS లో రన్ చేస్తుంది అండ్ 90 FPS గేమింగ్ సపోర్ట్ కూడా ఈ ప్రాసెసర్ కి అయితే ఉంది. BGMI కూడా ఫ్యూచర్ లో మేబీ వీళ్ళు తీసుకొస్తే 90 FPS తీసుకొని రావచ్చు. మరి గేమింగ్ లో ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసుకోకండి. క్యాజువల్ వర్క్ మీరు మీడియం వర్క్ మీరు ఆడుకోవచ్చు. మరి హెవీ గేమ్స్ కి వెళ్తే మాత్రం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. అండ్ దీనిలో మీకు కూలింగ్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. దీనిలో కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే 5700 mm2 వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది అండ్ 6000 mm2 గ్రాఫైట్ షీట్ కూడా యూజ్ చేశారు. అండ్ దీనిలో మీకు AI అడాప్టివ్ ఫ్రేమ్ స్టెబిలైజేషన్ అల్గారిథం కూడా ఉంటుంది. సో వీళ్ళు చెప్పే దాని ప్రకారం గేమ్ ఆడుతున్నప్పుడు ఫ్రేమ్స్ మనకి స్టేబుల్ గా అయితే ఉంటాయి అండ్ దీంతో పాటు పవర్ కూడా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ దీనిలో మీకు 360-degree యాంటీనాస్ ఉంటాయి. AI లింక్ పుష్ 2.0 తో వస్తుంది. సిగ్నల్ రిసెప్షన్ బ్లాక్ అయితే అవ్వదు. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కూడా నెట్వర్క్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన గేమింగ్ లో. మీకు సిగ్నల్స్ అయితే బాగా రిసీవ్ అయితే. ఈవెన్ మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా సిగ్నల్ రిసెప్షన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. సిగ్నల్స్ తక్కువ ఏరియాలో కూడా మీకు దీనిలో కొద్దిగా సిగ్నల్స్ అయితే బెటర్ ఉంటాయి. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్ తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. బేస్ మోడల్ 8GB 128GB. దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు. డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ తో వస్తుంది. నెక్స్ట్ డిజైన్ బిల్డ్ విషయానికి వస్తే మాత్రం డిజైన్ డిఫరెంట్ గా అయితే ఉంది. లైక్ ఇది బ్యాక్ సైడ్ చూస్తే మీకు డైమండ్ ఫినిషింగ్ అయితే కొద్దిగా రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటది అండ్ పర్పుల్ కలర్ చూడడానికి బాగుంది. కలర్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ కలర్ ఇంకా మీకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ లో ఉంది. ఇది బ్లాక్ కలర్ కూడా ఉంది. ఇది ఐసీ పర్పుల్ ఈ కలర్ వచ్చేసరికి. ఇది కొద్దిగా బాగుంది చూడడానికి అండ్ కేస్ కూడా ఇదే కలర్ ఇస్తున్నారు. కేస్ వేసినప్పుడు కూడా మనం చూడడానికి ఫోన్ అయితే బాగా అనిపిస్తుంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సైడ్ ప్లాస్టిక్, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్, ఫ్రంట్ CG6, వెయిట్ 208 grams ఉంటుంది. థిక్నెస్ 8.45 mm థిన్ ఉంటుంది. IP65 రేటింగ్ తో వస్తుంది. స్ప్లాష్ రెసిస్టెంట్, మీరు కంప్లీట్ గా వాటర్ లో తీసుకెళ్ళి పెట్టుకొని వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే ఇది మీకు AMOLED స్క్రీన్. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది. మీకు 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1200 nits ఉంది. డైరెక్ట్ సన్లైట్ కూడా బాగానే కనిపిస్తుంది డిస్ప్లే, మరి ఓవర్ లేదు కానీ పర్లేదు. మీరు సన్లైట్ తీసుకెళ్ళినాక డిస్ప్లే కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి దీనిలో మీకు వెట్ టచ్ కూడా ఉంటుంది. మీరు తడి చేతులతో కూడా దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. అండ్ గ్లో మోడ్ కూడా ఉంటుంది. మీరు గ్లౌస్ వేసుకొని కూడా మీరు డిస్ప్లేని అయితే టచ్ చేయొచ్చు. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ మీకు HD క్వాలిటీలో ప్లే అవుతున్నాయి. HDR సపోర్ట్ అయితే డిస్ప్లేకి లేదు. సౌండ్ విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ ఏమి ఉండదు. వీళ్ళది ఒప్పో రియాలిటీ ఆడియో అని చెప్పేసి ఉంటుంది. అండ్ 300% వాల్యూమ్ మీరు బూస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే 300% వరకు వెళ్ళారనుకోండి మీకు మరి ఓవర్ వస్తుంటుంది సౌండ్. మీకు 100 బాగానే ఉంది. స్పీకర్ నుంచి అయితే అవుట్పుట్ అయితే బాగానే ఉంది. ఇక కెమెరాస్ రెండే ఉంటాయి. మెయిన్ మనకి 50 మెగాపిక్సెల్ బ్యాక్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా. ఒప్పో కాబట్టి మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది. కొద్దిగా మీకు వైబ్రెంట్ గా వస్తాయి ఫోటోస్ అండ్ ఫేస్ కి బ్యూటీ యాడ్ చేసినట్టు వస్తాయి. దీని మీకు టెలిఫోటో లెన్స్ అయితే ఏం లేవు. 2x వరకు మీరు పోర్ట్రేట్స్ అయితే తీసుకోవచ్చు. డిజిటల్ ఇన్ సెన్సార్ జూమ్ అది. అండ్ ఇది ఇక్కడ ఇన్ సెన్సార్ జూమ్ కాబట్టి మీరు లో లైట్ కి వెళ్తే సాఫ్ట్ అయితే ఫోటోస్ అయితే వస్తాయి. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ సెన్సార్స్ నుంచి. వీడియో విషయానికి వస్తే మాత్రం 4K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఫ్రంట్ మాత్రం మీరు 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080p 30 FPS వరకు. దీని మీకు పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంది. ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి మీరు 1080p 30 FPS లో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వచ్చేసరికి 1080p 120 FPS లో రికార్డ్ చేయొచ్చు. సెన్సార్స్ అన్ని ఉన్నాయి. జైరో, మ్యాగ్నెటోమీటర్ అన్ని బాగానే పనిచేస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇండిస్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇది కూడా మీకు బాగా పనిచేస్తుంది. దీనిలో మీకు NFC ఉండదు. బ్లూటూత్ 5.2 తో వస్తుంది. IR బ్లాస్టర్ ఉంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది కలర్ వాయిస్ మీద రన్ అవుతుంది. కలర్ వాయిస్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది. అప్డేట్ విషయానికి వస్తే 2+3 అప్డేట్స్ ఇస్తున్నారు. 2 సంవత్సరాలు మీకు Android అప్డేట్స్ వస్తాయి. 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది కస్టమ్ గా
కాబట్టి మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. యాప్ లాక్ చేసుకోవడం, డ్యూయల్ యాప్ యూసేజ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ డైలర్ వస్తే గూగుల్ డైలర్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు ప్రీ ఇన్స్టాల్ యాప్ చాలా ఉంటాయి బడ్జెట్ ఫోన్ కాబట్టి, అవన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకొని బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ ఏ ఫీచర్స్ కూడా కొన్ని అయితే ఉంటాయి. లైక్ సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది. ఇప్పుడు అన్ని ఫోన్స్ లో వస్తుంది సర్కిల్ టు సెర్చ్. దీనిలో కూడా మీకు సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది. అండ్ ఏ నోట్ అసిస్ట్ ఉంటుంది. నోట్స్ యాప్ లో ఏదన్నా నోట్స్ రాశారు, సో దాన్ని మీరు ఎలాబరేట్ చేయాలనుకుంటున్నా, పెద్దగా రాయాలనుకుంటే రాసుకోవచ్చు, సమ్మరైజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇవన్నీ దీనిలో అయితే మీకు ఉంటాయి. అండ్ దాంతోపాటు ఏ సమ్మరీ ఉంటుంది. ఏ సమ్మరీ అంటే ఏదైనా ఆర్టికల్ మీరు చదువుతున్నారు, దాని సమ్మరీ కావాలి, క్విక్ గా కావాలంటే జస్ట్ రైట్ కి ఇట్లా స్వైప్ చేస్తే మీకు టాప్ లో ఏ సమ్మరీ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, మొత్తం మీరు చదువుతున్న ఆర్టికల్ సమ్మరీ మొత్తం వచ్చేస్తుంది. అండ్ స్క్రీన్ ట్రాన్స్లేటర్ కూడా ఉంటుంది. మీరు ఆర్టికల్ చదువుతుంటారు కదా, అది మీరు ఒక భాష నుంచి ఇంకో భాషలోకి మార్చుకొని చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. దీనికి కూడా సింపుల్ గా మీరు ఇట్లా స్వైప్ చేశారనుకోండి, కింద చూడొచ్చు మీకు ట్రాన్స్లేటర్ కనిపిస్తుంది కదా, దాని మీద మీరు క్లిక్ చేస్తే ఆ స్క్రీన్ మీద మీకు అంతా ఏదైతే మీరు చదువుతున్నారో అది ఒక భాష నుంచి ఇంకో భాషలోకి లైవ్ గా మీకు ట్రాన్స్లేట్ అయిపోతుంది. దీనిలో మీకు ఏ రైటర్ కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్ లో కానీ అక్కడ మీకు పోస్టులు పెడుతుంటారు. మీకు ఏమైనా మాటలు రావట్లేదు, జస్ట్ సింపుల్ గా మీరు కొన్ని పదాలు ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు ఫోటో అప్లోడ్ చేశాను కాంత్ అనేది, నేను హ్యాండ్సమ్ గా ఉన్నానా అని చెప్పి అడుగుతున్నా, ఐ లుకింగ్ హ్యాండ్సమ్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఇస్తే చాలు. ఇప్పుడు చూడొచ్చు ఏ మొత్తం జనరేట్ చేస్తుంది, మొత్తం స్టోరీ రాసింది సీన్ కి తగ్గట్టు. ఇది ఇలా మీకు ఏ రైట్ అయితే ఉపయోగపడుతుంది. ఇంక ఫోన్ ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 8GB RAM 128GB 17,999 కి అయితే వస్తుంది. సేల్ వచ్చేసరికి 25వ తారీఖు ఏప్రిల్ 25వ తారీఖు జరుగుతుంది. ఆ రోజు కొంటే ₹1000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. 16,999 రూపాయలకు వస్తుంది. ఇంకో మోడల్ కూడా ఉంది, 8GB RAM 256GB తో వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసరికి 19,999 ఉంది. దీని మీద ₹1000 డిస్కౌంట్. సేల్ రోజు కొంటే 18,999 కి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఒప్పో K13 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఎలా అనిపించింది ఒప్పో K13? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.